ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతము. అంటారు కదా, మహాత్మా గాంధీ అన్నారు, 3 కోతులు ఉంటాయి, ఆ 3 కోతుల గురించి చెప్తారు. చెడు వినకండి, చెడు కనకండి, చెడు మాట్లాడకండి అని అంటారని. వాస్తవికంగా కోతి రూపంలో అర్థం చేయించడం జరిగింది మనిషి యొక్క మనస్తత్వం గురించి అని మనం గ్రహించాలి. అయితే ఎందుకు ఈ రకంగా మనిషితో పోల్చడం జరిగింది? అంటారు కదా, పంచ వికారాలు కూడా చాలా చాలా ఫుల్గా ఉంటాయి అని చెప్తుంటారు. క్రోధము, లోభము, మోహము, మరి అహము, కామము అన్నీ కూడా కోతిలో ఎక్కువగా ఉంటాయి అంటారు. అలాగే మనుషులలో ఈరోజు దుఃఖము, అశాంతికి కారణము మనం గ్రహించాలి ఈ యొక్క వికారాలు, ఈ యొక్క అహంభావాలు, ఈ యొక్క క్రోధము, లోభము, మోహము అని. అయితే ఈ యొక్క మొట్టమొదటి మంకీలో, ఆ కోతిలో చూపిస్తారు కదా, చెడు వినకండి అని, తర్వాత చెడు కనకండి, చెడు మాట్లాడకండి అని. అంతకన్నా ముందు చెడు ఆలోచించకండి అనే ఒక అంశాన్ని మనము గ్రహించాలి. ఎందుకంటే సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పాలు బీజములాగా అనుకుంటే దానికి సంబంధించిన వృక్షము మనకొచ్చే మాటలు, ఆ తర్వాత కర్మలు. కనుక బీజంలోనే మరి మనం దాన్ని తీసేసినట్లయితే అంటారు కదా, మొక్కై వంగనిది మానై వంగదు అని. సంకల్పాల లెవెల్లో ఒకవేళ మనము అటువంటి కంట్రోల్ ఏర్పరచగలిగితే ఆటోమేటిక్గా మనము మన ఒక మాటలు, కర్మలను సరిదిద్దుకోగలము. ఈ రకంగా మా బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక సీనియర్ దీది ఉన్నారు. ఆవిడ ఇలా ఈ 3 కోతులలో చూపించిన విషయానికి కూడా ఉన్నతమైన విషయము చెడు ఆలోచించకుండా ఉండడము అనేది ఆవిడ ఆ రకంగా చెప్తారు. ఈ రకంగా సంకల్పాలు ఎటు నుంచి వస్తాయి? మన శరీరం మొత్తం నుంచి సంకల్పాలు వస్తాయా అంటే కొందరు అంటారు మెదడులో నుంచి వస్తాయి కదండి అంటారు. అయితే ఇది వాస్తవికతే. మన 2 కళ్ళ మధ్యలో, బ్రెయిన్ మధ్యలో సూక్ష్మంగా ఉండేది ఆత్మ. అది ఒక చిన్న నక్షత్రం వలె, ఒక బిందువు వలె ఉంటుంది. ఆత్మని మనం చూడలేము. ఆ తర్వాత ఆత్మని అంటారు కదా, దాన్ని మనం దహనం చేయలేము, సముద్రంలో ముంచి వేయలేము, కత్తితో పొడచలేము, ఆ తర్వాత అగ్నిలో దాన్ని మనం దహనం చేయలేము. ఇటువంటి సూక్ష్మమైన ఆత్మ అవినాశిగా ఉంటుంది. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క శరీరాన్ని దాలుస్తుంది. కనుక ఇప్పుడు సంకల్పాల విషయానికి వచ్చినప్పుడు సంకల్పాలు ఈ మనలోన ఆత్మలో కలుగుతాయి. సంకల్ప శక్తి, సంకల్ప సిద్ధి అని కూడా అంటూ ఉంటారు కదా. సంకల్పాలు అనేటివి 4 రకాలుగా ఉంటాయి. ఆత్మ అంటేనే ఎనర్జీ అంటారు సైన్స్లో, అలాగే ఇతర భాషలో రూహ్ అంటారు, సోల్ అంటారు. ఈ యొక్క శక్తి పుంజం ఏదైతే ఉందో ఆ ఆత్మ అనే శక్తి పుంజంలో మనం తీసుకునే ఆలోచనల ఆధారంగా దాంట్లో ఉన్న శక్తి తగ్గుతుంది లేదా ఎక్కువ అవుతుంది. దీని ఆధారంగా 4 రకాల సంకల్పాలు ఉంటాయి అంటారు. వాటినే మనము ఇతర ఎపిసోడ్స్లో కూడా చూస్తున్నాము. పాజిటివ్ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు, వ్యర్థమైన సంకల్పాలు మరియు రొటీన్, ప్రతిరోజు మనం తీసుకునే సంకల్పాలు ఇలా అంటారు. సమస్యకు కారణము ఆలోచనలు చెడుగా ఉండకూడదు అని ఆ ఒక కోతుల దృశ్యంలో మనం చూసాం కదా. అలా ఈ యొక్క చెడు సంకల్పాలు అనేటివి ఉండరాదు. నెగిటివిటీ అంటే ఏమిటి? దేనివల్ల అయితే మనలో ఉన్న శక్తి అంతా కూడా నశించిపోతుంది. ఉదాహరణకి క్రోధం అనుకుందాము. క్రోధం సంబంధించిన సంకల్పాలు వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఫలానా మనిషి ఇలాగే ఉంటాడు, ఆయన అసలు ఎప్పటికీ మారడు, వాళ్ళు అలానే ఉంటారు, వీళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు. ఈ రకంగా హోప్లెస్ సిచ్యువేషన్ అనుకోవడం, దాన్నే మనం ఏమంటాము? నెగిటివ్ సంకల్పాలు. క్రోధము, ఈర్ష, ద్వేష భావాలు, అసూయ భావాలు ఇవన్నీ కూడా నెగిటివ్ సంకల్పాలే. మెడిటేషన్లో ఏమవుతుందంటే మనము ఈ నెగిటివ్ సంకల్పాలని తగ్గించవచ్చు. రోజంతా కూడా మన మనసు మీద కంట్రోల్ అనేది ఏర్పరచలేకపోతాం. ఎవరైనా ఏదైనా మాట్లాడినా,
గతానికి సంబంధించిన ఏ విషయాలు గుర్తొచ్చినా మనకు ఆలోచనలు అనేటివి ప్రారంభమవుతాయి. కానీ ఈ ఆలోచనల క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం గ్రహించాలి. ఒకవేళ ఆ ఆలోచనల క్వాలిటీ నెగిటివ్గా ఉంటే వాటిని మనము తీసేయగలగాలి లేదా వాటిని స్టాప్ చేయగలగాలి. దీన్నే మనము ఆధ్యాత్మికతలో ఫుల్ స్టాప్ టెక్నిక్ అంటాం. ఎప్పుడైతే నా ఒక అవగాహనలో, నా అవేర్నెస్లో ఇది నెగిటివ్ ఆలోచన, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని తీసేయడానికి మనం ప్రయత్నిస్తాము. సో ధ్యానంలో మనకు ఈ యొక్క సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ చెకింగ్ అంటారు, అది పెరగడం వల్ల నెగిటివ్ అనేది ఆలోచించకుండా ఉండే ఆస్కారము చాలా చాలా పెరిగిపోతుంది. దీనికి సంబంధించి జపాన్లో ఉన్న ఒక సైంటిస్ట్ ఉన్నారు, డాక్టర్ మొజిటో ఆయన పేరు. సో ఆయన ఒక రీసెర్చ్ చేశారనమాట. సో తత్వాల పైన కూడా మనకు ఉన్న సంకల్పాల ప్రభావం ఉంటుంది. సో తత్వాలపైనే ప్రభావం ఉన్నప్పుడు మనసు పైన అది ఎంత ప్రభావం చూపగలదో మీరు అర్థం చేసుకోగలరు. సో అయితే మొట్టమొదట ఆయన ఒక గ్లాసులో వాటర్ తీసుకుని, 2 గ్లాసెస్లో వాటర్ తీసుకుని, ఒక వాటర్ గ్లాస్ని దానికి మంచి సంకల్పాలు ఇచ్చారు. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ మ్యూజిక్, మంచి మ్యూజిక్ పెట్టడము, మంచి మంచి ఆలోచనలు ఇవ్వడము, నువ్వు చాలా మంచి దానవు, ఇలా రకరకాల మాటలు, చాలా మంచి సేవ చేస్తున్నావు, నలుగురికి దాహంకి వచ్చినప్పుడు దాహాదాన్ని తీరుస్తున్నావు, ఇలా మంచి సంకల్పాలు, వైబ్రేషన్స్ అక్కడ వ్యాపించేలాగా ఆ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి ఆయన అలా చేశారు. మళ్ళీ ఇంకొక దగ్గర ఉన్న ఇంకొక గ్లాస్లో నీరు తీసుకుని దానికి అంతా కూడా చేదు వైబ్రేషన్స్ అందేలాగా చేదు విషయాలు మాట్లాడడం ఆయన జరిగింది. నువ్వు ఎందుకు పనికిరావు, ఏ ప్రకారంగా కూడా ఎవరికి మరి ఉపయోగపడటం లేదు, ఇలా చేదు మాటలు, చేదు వైబ్రేషన్స్ అందేలాగా చూశారు. తర్వాత దాని యొక్క మాలిక్యులర్ ప్రిపరేషన్ ఆయన చూపించారు. సో ఈ యొక్క మంచి సంకల్పాలు, మంచి వైబ్రేషన్స్ ఇచ్చిన మంచినీరు ఒక డైమండ్ ఒక ఆకారంలో వజ్రం లాగా మెరిసిపోతూ ఉంది. చాలా మంచి ఒక కాంపోజిషన్ దానిలో తయారైంది. అదే రకంగా ఏదైతే మరి నీటికి ఏదైతే చెడు వైబ్రేషన్ అని ఇచ్చారు చూసారా, దాని యొక్క మాలిక్యులర్ ఫార్మేషన్ చూస్తే ఆ ఫార్మేషన్లో ఆయనకంతా కూడా డార్క్గా, నల్లగా, ఒక మెరుపు లేనట్లుగా, ఒక ఆకారం అనేది కరెక్ట్గా అర్థం కానట్లుగా అలాంటి ఇమేజెస్ వచ్చాయన్నమాట. సో దీన్ని బట్టి ఆయన చెప్తున్నారు సంకల్పాల ప్రభావము ఎంతగా నీటిపైన ఉండింది అని. సో మన శరీరంలో మనందరికీ తెలిసిన విషయము 65-70% మన శరీరము మరి నీటితో తయారై ఉంది. సంకల్పాల యొక్క ప్రభావము అంతగా మరి దాని ఆధారంగా మన శరీరం పైన కూడా ఉంటుంది. అందుకే కొందరికి ఎక్కువగా మరి రోగాలు, మానసిక సమస్యలు, రుగ్మతులు ఎందుకనే వస్తున్నాయి? ఆలోచనల క్వాలిటీ అనేది మంచిగా లేనందువల్లనే అని మనము గ్రహించాలి. సో ఈ రకంగా చెడు అనేది మనము ఆలోచించరాదు అని ఆధ్యాత్మికతలో మనం తెలియచేయడం జరుగుతుంది. ఇది ఎలా వీలవుతుంది? సరే, కొందరు అంటారు, సిస్టర్ మీరు చెప్పింది చాలా బాగుంది, మనం చెడు ఆలోచించము, మరి వేరే వాళ్ళు మనకు అటువంటి విషయాలు తెలియచేస్తూ ఉంటారు కదా, మనం అనుకోకుండా ఎవరినైనా కలిసాము, వాళ్ళు అలాంటి చెడు విషయాలు మాట్లాడారు అనుకోండి, అవి మనం విన్న తర్వాత మరి మన మనసులో అటువంటి సంకల్పాలు వస్తాయి కదా అని ఇలా కొందరు అడుగుతారు. ఇది కూడా వాస్తవికతే. అందుకే దీన్నే మనము మరి ఆధ్యాత్మికతలో డిటాచ్మెంట్ అంటాం. చాలా విషయాలు వింటూ కూడా విన్నట్లు మనకు లోపలికి గ్రహించకుండా వాటిని వదిలేయగలగాలి. అయితే నా నుంచి నేను డిటాచ్ అవ్వాలి, ఒక మూడో వ్యక్తి అయి ఈ యొక్క ఫలానా విషయం ఏదైతే వాళ్ళు వినిపిస్తున్నారో అది నాకు అవసరమా, అనవసరమా, యథార్థమా, అయథార్థమా అనే ఒక విచక్షణ జ్ఞానం ఆధారంగా మనలో ఉండాలి. ఆ జ్ఞానాన్ని కూడా ప్రతిరోజు బ్రహ్మకుమారి సెంటర్స్లలో ప్రతిరోజు ఒక డిస్కోర్స్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది. దాంట్లో ప్రొద్దునే మనం ఎప్పుడైతే ఆ క్లాస్కి వెళ్తామో ఆటోమేటిక్గా ఎంతో పాజిటివిటీ, ఎంతో సకారాత్మకమైన అద్భుతమైన విషయాలు ఆ క్లాస్లో చర్చించబడతాయి. దాని ప్రభావము రోజంతా ఉంటుంది. అందుకే మనము స్పిరిచువాలిటీలో చాలా మటుకు ప్రొద్దున లేవంగానే ఆధ్యాత్మిక చింతనలో మనం ఉండాలి
అని చెప్తాము. టీవీ చూడడం అనండి, లేదా మరి ఏదైనా చూసినా కూడా ఆధ్యాత్మిక విషయాలు చూడగలిగితే ఇంకా బాగుంటుంది. మొబైల్లో రకరకాల విషయాలు, నానా విషయాలు చూస్తూ ఉంటాము. కానీ ప్రొద్దున లేవంగానే మంచి విషయాలు మనం విని చూసే ఒక ధ్యాస, ఆ అటెన్షన్ మనం పెట్టుకోవాలి అనే మనం ఆధ్యాత్మికతలో చెప్తాము. దాని ప్రభావము రోజంతా ఉంటుంది. ప్రొద్దున్నే ఒకవేళ మనము చికాకుగా, కోపంతో మనం రోజుని ప్రారంభిస్తే దాని ప్రభావం రాత్రి వరకు ఎంతగా ఉంటుందో మీరు ఆలోచించగలరు. అందుకే పూర్వం మన సాంప్రదాయంలోనే ఇలా ప్రొద్దున లేవంగానే పూజాపాఠ్యము, ఇటువంటి మందిరానికి వెళ్ళడము, ఇటువంటి మంచి మంచి విషయాలు ఎందుకు తెలియజేయడం జరిగింది? దాని యొక్క పాజిటివిటీ, ఆ ఒక పవిత్రమైన వాతావరణం ఒక ప్రభావము మన పైన ఉంటుంది, మన రోజంతటి పైన ఉంటుంది. సో అలా చెడు అనేది ఆలోచించకుండా ఉండడం అనేది మెడిటేషన్ వల్ల వస్తుంది. ఆ తర్వాత మనము ఇంకా కొన్ని మంచి మంచి బుక్స్ కూడా కొందరు చదువుతారు, కొన్ని మంచి మంచి హాబీస్ కొందరికి ఉంటాయి, కొన్ని కళల్లో కొందరికి నైపుణ్యం ఉంటుంది. వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా చెడు అనేది ఆలోచించకుండా మంచిగా బిజీగా ఉండడం వల్ల మనము మనసుని సంభాళించవచ్చు. తర్వాత ఇప్పుడు ఆ 3 కోతులలో మొదటిది చెడు చూడవద్దు, చెడు కనకండి, చూడకూడదు అంటారు. సో అలా చూడకూడదు అని ఎందుకని అంటున్నారు? పంచ కర్మేంద్రియాలలో అన్నిటికన్నా ఎక్కువగా మనకు దుఃఖాన్ని కలిగించేది, సమస్యకు కారణమయ్యేది కళ్ళు అనే చెప్తారు. అందుకే అంటారు కదా, ఒక సూరదాసు అని ఉన్నాడు, అతడు ఏం చేశాడట, కళ్ళనే పొడి చేసుకున్నాడట. దానివల్ల ఏమైంది, ఇక సమస్యే లేదు, చెడు చూడడానికి ఆస్కారమే లేదు అని అంటారు. కానీ మనము ఆధ్యాత్మికతలో చెడు చూస్తూ కూడా చూడకుండా ఉండడం అనేది ఆ కళని నేర్చుకుంటాము. సో ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి బయట వర్షం పడుతుంది అనుకున్నాము. అయితే వర్షం పడుతున్నప్పుడు మనం వర్షాన్ని ఆపగలమా చెప్పండి? ఆపలేం. కాకపోతే మనం స్వయాన్ని రక్షించుకోగలం. ఒక అంబ్రెలా, ఒక ఏదైనా క్యాప్, అంబ్రెలానో, గొడుగు ఇటువంటివి పెట్టుకుని మనల్ని మనము సేఫ్టీలో ఉంచుకోగలం. అలాగే బయట వాతావరణముని మనము దాన్ని కంట్రోల్ చేయలేము. ఎవరు ఏదైనా ఎలాగైనా ఉండొచ్చు, ఏ చూడకూడని విషయానైనా మనం చూడొచ్చు. అయితే చూస్తూ కూడా చూడకుండా ఉండగలగాలి. కళ్ళపైన ధ్యాస కలిగి ఉండాలి. మనసు ఏదైతే కళ్ళతో చూస్తుందో మనసు దానిని చిత్రీకరించినప్పుడు దానికి సంబంధించిన అనుభవము మన లోపల రికార్డ్ అయిపోతుంది, ఆత్మలోని రికార్డ్ అవుతుంది. దానినే సంస్కారము అంటాం. ఎప్పుడైతే అది మళ్ళీ మనం చేస్తామో అది మన వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక అంశంగా తయారైపోతుంది. ఆ తర్వాత ఆ ఒక వ్యక్తిత్వంలో అది పర్సనాలిటీ అయిపోయినప్పుడు అది చాలా దృఢంగా అయిపోతుంది. దాన్ని మార్చడం మనకు కష్టం అనిపిస్తుంది. కనుక మొదట్లే మనం ఫిల్ట్రేషన్ ప్రాసెస్ లాగా మనం ఏ విషయాలు చూడాలి, ఏ విషయాలు చూడకూడదు, ఒకవేళ అకస్మాత్తుగా చూసినా ఇది మన కొరకు కాదు అని చూడనట్లుగా ఉండగలిగేటువంటి శక్తి మనలో ఆధ్యాత్మికత వల్ల, ఆ దృఢత అనండి, ఆ ఆంతరిక శక్తి అనండి, ఆత్మ బలం అనండి వస్తుంది. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఎక్సర్సైజ్ నేను చెప్తాను. మనకు చూసే ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆత్మగా చూడగలగాలి. దీన్నే మనము ఆధ్యాత్మికతలో ఆత్మ భాయి అని చెప్తూ ఉంటాము. మనమంతా కూడా ఒకే తండ్రికి సంబంధించిన పిల్లలము, వసుదైవ కుటుంబము అనే భావన ఉన్నప్పుడు మనం ఎవరి గురించి కూడా చెడు చూడనివ్వము. సో ఇలా మనము 3వ నేత్రాన్ని యూజ్ చేసి, అంటే నేను ఆత్మగా స్వయాన్ని ప్రాక్టీస్ చేస్తూ తోటి వారిని కూడా వారి 2 కళ్ళ మధ్యలో వాళ్ళు కూడా అద్భుతమైన ఆత్మ, చాలా ప్రత్యేకమైన ఆత్మ. ఎటువంటి ఆత్మ? సంతోషకరమైన ఆత్మ, లేదా కరుణామయి అయిన ఆత్మ, ప్రేమపూర్వకమైన ఆత్మ. ఇలా మనం ఆలోచించినప్పుడు ఈ రకమైన ఒక చెడు చూడకుండా ఉండడం అనేది వీలవుతుంది. ఇప్పుడు 2వ కోతి బొమ్మను చూపిస్తారు కదా, చెడు వినకండి. సో ఏ మాటలైతే మనం వింటూ ఉంటామో దాని ప్రభావం కూడా మన పైన చాలా ఉంటుంది. అయితే మంచి మాటలే వినాలి, మంచి మాటలే ఇతరులకు వినిపించాలి. నేను ఏవైతే వింటానో మళ్ళీ అదే వినిపిస్తాను. కనుక
ఇప్పుడు కొందరు అంటారు ఈ రకంగా నక్సలైట్స్ ఉన్నారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు, వాళ్ళు అలా ఎలా అయ్యారు అంటే వాళ్ళు ఒక రోజులో అలా అవ్వలేదే. చాలా విషయాలు వాళ్ళు చూడకూడని చూసుంటారు, వినకూడని వినుంటారు. దాంట్లో వారికి ఇంకా ఏ ఒక మార్గము కనిపించి ఉండదు. కనుక దాని రిజల్ట్గా వాళ్ళు ఏమయ్యారు, ఆ రకంగా తయారయ్యారు. కనుక చెడు వినకుండా ఉండడం అనేది చాలా చాలా అవసరము. వినకుండా ఉండడం అంటే ఒకవేళ ఏదైనా చెడు విన్నా కూడా ఒక చెవితో విన్నాము, రెండవ చెవితో వదిలేసాము అని కొందరు అంటూ ఉంటారు. సో అయితే అలా ఆ ఒక రెండవ చెవి వరకు వచ్చేలోపు మనసు లోపలికి ఆ విషయం ఒకవేళ వెళ్ళిపోతే దాన్ని తీసేయడం చాలా చాలా కష్టం. అంటే ఫీలింగ్లోకి రాకూడదు. చూడండి, కొందరికి సున్నితమైన ఒక మనస్తత్వం ఉంటుంది. ఆ సున్నితమైన మనస్తత్వంతో ఏం చేస్తుంటారంటే చిన్నగా మనం ఏదైనా అయినా కూడా దానికి చాలా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా పెద్దగా తీసుకుంటూ ఉంటారు. సో ఎవరైతే వాళ్ళతో మాట్లాడతారో అప్పుడు వాళ్ళు ఏమిటి చేయాలి, వీళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. కొద్దిగా అన్నా కూడా వాళ్ళు బాధపడతారండి, ఎలా అంటారు. మరి అలా మన సున్నితమైన మనస్తత్వం ఉండడం వల్ల ఎంత కష్టం అవుతుందో మీరు ఆలోచించండి. చెడు వినకూడదు అంటే దాని అర్థం ఏమిటి? మంచి విషయాలు మనం వినాలి. ఒకవేళ సున్నితంగా ఉన్న వారికితో మనం ఒకవేళ ప్రవర్తించవలసి వచ్చినా కూడా వాళ్ళకి మనము జాగ్రత్తగా చెప్పగలగాలి. ఎవరిని కూడా మనం కించపరచకూడదు, దుఃఖాన్ని కలిగించకూడదు. అయితే దీనికి కావాల్సింది నమ్రత. నమ్రతతో ఎప్పుడైతే మనం వ్యవహరిస్తామో అప్పుడు తోటి వారు మనకు అహం లేనందువల్ల వాళ్ళు ఫీల్ అవ్వరు, ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడము, లేదా నన్ను హేళన చేశారు అనే భావన వారికి రాకుండా ఉంటుంది. సో ఇలా మనం వినేది, ఇతరులకి వినిపించేది, ఆ రెండు అంశాల పైన కూడా ధ్యాస కలిగి ఉండాలి అనే ఆ ఒక 3 కోతుల బొమ్మలో తెలియజేయడం జరిగింది. సో ఆ ఒక బొమ్మలో ఎంత అర్థం ఉందో చూడండి. మరి చెడు వినకండి, చెడు కనకండి, చెడు మాట్లాడకండి. మాటల విషయంలోకి వస్తే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మన మాటలు ఒకసారి మాట్లాడిన తర్వాత అది తిరిగి మనం రిటర్న్ తీసుకోలేము. ఒకవేళ మన మాటలు ఇతరులని డిస్టర్బ్ చేసేలాగా, కించపరిచేలాగా ఉంటే దానివల్ల సంబంధాలు ఎంతగా పాడైపోతాయి. సో లెట్ us సే మనకు బై మిస్టేక్ మనం ఇది ఎవరితో అయినా గట్టిగా మాట్లాడాము లేదా కించపరిచేలాగా మాట్లాడాము, వెంటనే తిరిగి మనం వారికి సారీ చెప్పాలి. మా వల్ల ఆ సమయంలో నేను తొందరపాటులో, ఆతృతలో అలా మాట్లాడాము, మా ఒక భావం అలా లేదు, లేదా వేరే విషయం ఒక ప్రభావం వల్ల నేను ఆ విషయంకి సంబంధించి ఆలోచిస్తూ మీతో ఇలా మాట్లాడడం జరిగింది అని మనము తప్పకుండా సంజాయిషి చెప్పడం అవసరము. ఎందుకంటే మాట కూడా కర్మలోకే వస్తుంది. సో మనం ఎప్పుడైతే ఏదైనా కర్మ చేస్తామో దానికి సంబంధించిన కర్మల గుహ్యత అనేది ఉంటుంది, కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. సో ఏమవుతుంది, మనకు ఎప్పుడైనా ఒకసారి దాని ఈక్వల్ ఆపోజిట్ రియాక్షను తప్పకుండా వస్తుంది. సో మనం ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా మాట్లాడడానికి వీలు లేదు. కొందరు క్రోధంలో పనులు అయిపోతాయి కదా అని, లేదా ఎదుటి వాళ్ళు సైలెంట్ అయిపోతారు కదా అని గట్టిగా మాట్లాడడము, కోప్పడము ఇలా చేస్తుంటారు. ప్రత్యేకంగా మనము ఈ యొక్క పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాము. తల్లిదండ్రులు పిల్లలని మేనేజ్ చేయాలనుకుంటారు. దాంతో ఆ ఒక విషయంలో వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఒకే విషయం గురించి ప్రశ్నించినప్పుడు లేదా కావాలి అని అడిగినప్పుడు కోపం వచ్చిందనుకోండి, ఆ కోపంలో పిల్లల్ని ఏదైనా ఒక మాట అనేయడము లేదా వాళ్ళకు ఒక దెబ్బ ఒకటి పడడము ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎంత వీలైతే అంత మనము చేయకుండా ఉండాలి. ఈ చిన్న పిల్లలు వాళ్ళ ఇప్పుడు చిన్నతనంలో వాళ్ళ ఫౌండేషన్ అనేది, వాళ్ళ సంస్కారాలకి ఫౌండేషన్ అనేది ఇప్పుడు తయారవుతుంది. కనుక ఆ సమయంలో మనం వాళ్ళని ఒక ప్రత్యేకమైన ఆత్మగా చూడగలగాలి. ఎందుకంటే ఈ జన్మలో మనకు సంతానంగా అయినప్పటికీ గత జన్మలో వారు కూడా వేరే ఒక ప్రత్యేకమైన ఆత్మ కదా, ప్రతి ఒక్కరూ కూడా యూనిక్ కదా. కనుక మన వాళ్ళే కాబట్టి వాళ్ళతో మనం ఎలాగైనా ప్రవర్తించవచ్చు అని మనము అనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడైతే పిల్లల్ని మనం కొడతామో, వారి దెబ్బ పడుతుందో వాళ్ళలో ఉన్న స్వమానం అనేది తగ్గిపోతుంది.
వాళ్ళకు ఒక ఇన్సల్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. మనము కోపంతో లేదా భయం సృష్టించడానికి ఆ ఒక అల్పకాలికంగా ఆ సమయంలో హ్యాండిల్ చేయడానికి మనం అలా చేయొచ్చు, కానీ దాని ప్రభావం లాంగ్ టర్మ్లో చాలా బ్యాడ్గా ఉంటుంది. మరి ఏమిటి చేయాలండి, ఎలా చేయాలి అని కొందరు అడుగుతారు. పిల్లలు పాడవుతూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలము అని ఇలా కొందరు అడుగుతూ ఉంటారు. మనం ఏం చేయాలంటే, మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే దానికి ఇది పనిష్మెంట్. ఏమిటి పనిష్మెంటు? ఈరోజు ఒక పూట మనకు భోజనం అనేది ఇవ్వడం జరగదు, లేదా మనకి ఏదైతే ఒక సౌకర్యం ఉంది, మొబైల్ ఉందనుకోండి, లేదా వేరే ఏ సౌకర్యం ఉందనుకోండి, బయటికి తీసుకెళ్ళడం అనుకోండి, ఈరోజు మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం జరగదు. ఎందుకంటే ఈ రకంగా మీరు ప్రవర్తించినారు కనుక అని వారితో వివేకంతో ఒక మెచ్యూర్డ్ వ్యక్తితో మాట్లాడినట్లుగా మనం మాట్లాడగలిగితే వాళ్ళు చాలా చాలా బాగా స్పందిస్తారు. సో చెడు మాట్లాడకుండా ఉండడానికి కొన్ని యుక్తులు ఇలా మనము మన జీవితంలో ఉపయోగించాలి. అమెరికా అటువైపు ఇదే పద్ధతి చాలా మటుకు పనిష్మెంట్ సిస్టంలో ఇలాంటి పద్ధతులే వాళ్ళు యూజ్ చేస్తారు. దానివల్ల మన కోపం అనేది మనకు రాకుండా, తోటి వారికి కూడా వారి స్వమానం తగ్గిపోకుండా మనం ప్రవర్తించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఏమిటి చేస్తారు అమెరికాలో, పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తే వాళ్ళకి గోడ కుర్చీ అని ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అలా ఆటోమేటిక్గా వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేస్తారో వెళ్ళి ఆ గోడ కుర్చీలాగా కూర్చోవలసిందే, వాళ్ళే చేస్తారు, మనం చెప్పవలసిన అవసరం కూడా లేదు. సో ఇలా వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఒక పద్ధతిగా, ఒక డిసిప్లిన్, ఒక విచక్షణ ఆధారంగా మనం విధితో వాళ్ళకి నేర్పించడం వల్ల మనలో కూడా ఈ క్రోధం లేకుండా, మనం వారికి కోపడకుండా, కోపంలో అనరాని మాటలు కొందరు అనేస్తుంటారు, కొందరు తిట్టేస్తుంటారు, తిట్లు కూడా, ఇవన్నీ కూడా వాతావరణాన్ని పాడు చేస్తుంటాయి. వాతావరణం యొక్క ప్రభావం కూడా మన పైన చాలా ఉంటుంది. ఎప్పుడైతే అలా వాతావరణం పాడైనప్పుడు అది ఇతరుల వృత్తి పైన పనిచేస్తుంది. వృత్తి ఏమైనా ఎలా పనిచేస్తుంది, అమ్మో ఫలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలా మాట్లాడతారు, ఇలా బిహేవ్ చేస్తారని అందరూ మనల్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఎంతవరకు బాగుంటుంది చెప్పండి. కనుక చెడు మాట్లాడకుండా ఉండడం అనేది కూడా చాలా చాలా అవసరము. చెడు మాట్లాడకుండా ఉండడానికి మంచి ఎలా ఎక్కువగా మాట్లాడాలి అనే ఒక విషయం మీద కూడా మనం వర్క్ చేయొచ్చు. చూడండి, ఆధ్యాత్మికతలో మనకి దీనికి సంబంధించి చాలా మంచి ఆస్కారం ఉంటుంది. సో మనకి ఆధ్యాత్మికతలో ఏం చెప్తారంటే, మంచి పుస్తకాలు చదవడము, అంటే మరి జ్ఞానానికి సంబంధించిన విషయాలు, మంచి కథల రూపంలో ఏవైతే విలువలతో సంబంధించిన కథలు ఉంటాయి చూసారా, అవన్నీ మనకు పిల్లలకి ప్రతిరోజు వీటిని కథల రూపంలో మనం వాళ్ళకి చెప్పినప్పుడు కూడా మరి పేరెంట్ చిల్డ్రన్ అంటే తల్లిదండ్రులు పిల్లల ఒక సంబంధంలో ఈ యొక్క క్రోధం లేకుండా మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది. వాళ్ళకి ఒకవేళ దానికి సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉన్నా కూడా మనము వాటికి మంచిగా జవాబు చెప్పగలం. ఇప్పుడు సెలవుల సమయంలో ప్రతి బ్రహ్మకుమారి సెంటర్స్లో చిల్డ్రన్స్ క్యాంప్ అని కూడా మనం పెడుతూ ఉంటాం. సో దాంట్లో పిల్లలకు మనము నేర్పిస్తామన్నమాట, ఎలా మంచిగా మాట్లాడాలి, మాటల ఒక ప్రభావం ఎంతగా ఉంటుంది, కథల రూపంలో వాళ్ళకి విలువలు, కళలు మరియు మంచి మేనరిజమ్స్ అంటారు కదా, మంచి అలవాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. సో తప్పకుండా ఆ రకంగా కూడా పిల్లలకి మనం బెనిఫిట్ కలిగించవచ్చు. సో ఇలా మనము ఈ 3 కోతుల యొక్క చిత్రంలో ఎలా మన ఒక జీవితంలో మనము ఆధ్యాత్మికత ఆధారంగా మంచి ప్రవర్తన అంటే ఏమిటి, మంచిగా మాట్లాడము, మంచి విషయాలు వినడము, మంచిగా కర్మలు చేయడము, మొట్టమొదట సంకల్పాలు మంచిగా ఎలా ఉండాలి అనే ఒక అద్భుతమైన అంశము ఎంత లోతుగా అందులో ఇమిడి ఉందో మనం చూసాం కదా. అలా మన పూర్వీకులు, మన పెద్దలు ఏ విషయాలైతే చెప్తారో దాంట్లో చాలా అర్థము పరమార్థము ఉంటుంది అని కూడా గ్రహించాలి. సో ఇంకా ఇటువంటి అద్భుతమైన అంశాలతో రాబోయే ఎపిసోడ్స్లో తిరిగి మనము కలుసుకుందాము. అంతవరకు అందరికీ కూడా ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.